రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం. రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము, మాకు సంబంధం లేదు, ఎవరు చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు? అంటే ఆంబోతులు వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని, నాయకులను వదిలిపెట్టినరా? ఇది వాళ్ళ చెప్పాలి మీరు. ఎందుకంటే ఎటు పడితే మాట్లాడడం, ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగరులే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు. ఎందుకింత పొగరు? ఇట్లా ఉంటుందా? ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతోనే అవసరం ఏముంది? ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంత పిరికితనం ఏంది? ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి జిల్లాలో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, వాళ్ళ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు, సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రెస్ మిత్రుడు పోస్ట్ పెట్టినా కూడా ఫోన్ చేసి బెదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది. మీకు తెలియదానే మీరు చూడలేదా ఎన్ని తిట్లు తిట్టిరు కేసీఆర్ గారిని? పెట్టినరా కేసీఆర్ గారు కేసులు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ యూట్యూబ్లు నడుపుతున్న మిత్రులు కావచ్చు, ఇవాళ మీడియాలో యాక్టివ్గా ఉన్న మిత్రులు కావచ్చు, సోషల్ మీడియా మిత్రులు కావచ్చు, మరి ఇంత పిరికితనం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకుంటుంది అన్నది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి.